డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ స్నేహలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, సూసైడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా, అంటే స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలు కూడా కాలేజ్ దగ్గరికి వెళ్తే బీటెక్ కానీ ఇంకా అట్లా చూసుకుంటే సూసైడ్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అంటే చిన్న చిన్న విషయాలకి, ఇంట్లో తండ్రి తిట్టారనో, టీచర్ తిట్టిందనో, అమ్మ తిట్టిందనో, కొంతమంది ఏంటంటే హాస్టల్లో జాయిన్ చేసిన హాస్టల్ వాతావరణం పడక, హాస్టల్లో ఉండలేక, అక్కడ ఒక పాప బాబు ఏదైనా అంటే ఇమీడియట్లీ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటారు? ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు? ఇటు తల్లిదండ్రులదా, ఇటు వాళ్ళదా ఆలోచన ధోరణి అంటారా? అంటే పిల్లలకి అసలు ఫస్ట్ వాళ్ళు కావాల్సింది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యారా? ఏ కోర్స్ అయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యారా? వాళ్ళ ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు బాబుకి పాపకి అది ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరు మాత్రం ఫోర్స్ఫుల్గా హాస్టల్లో జాయిన్ చేస్తారు. కొంతమంది పిల్లలకి ఇంట్లోనే ఉండి చదువుకోవాలి అని ఉంటుంది, వాళ్ళని ఫోర్స్ఫుల్గా హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఏంటి అంటే పేరెంట్స్ చెప్తారు, కొన్ని రీజన్స్ చెప్తారు. ఏంటంటే మాకు ఇంట్లో మేము ఉండము, మేము ఇద్దరం జాబ్ చేస్తామనో, లేకపోతే మాకు బయటికి ఎటన్నా వెళ్ళడానికి వీలవ్వట్లేదు, వీళ్ళ ఎగ్జామ్స్, వీళ్ళ కరికులంతో మేము మా మా ఫంక్షన్స్ కానీ ఏమైనా కానీ మ్యాచ్ అవ్వట్లేదు. సో హాస్టల్లో ఉన్నాను అనుకోండి, వాడు చదువుకుంటాడు, మాది మేము ఉంటాము అనేసి అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది ఆపోజిట్గా పోతున్నారు. పిల్లల థాట్ ప్రాసెస్కి ఆపోజిట్ అయింది. ఆపోజిట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఇంకా చాలే ఇంకా మనం బతికిన కాడికి అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇవే ఇష్యూస్. ముందు అర్థం చేసుకోండి పిల్లల్ని, వాళ్ళు ఏం చదువుదాం అనుకుంటున్నారు, ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక బాబుని 6th చదువుతున్నాడు, తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. వాడు భయంకరంగా ఏడుస్తున్నాడు. నేను పోను, నేను అమ్మతో ఉండాలి, నేను ఇంట్లో ఉండాలి. లేదు బాబు, నీకు అక్కడ అందరూ నీ ఫ్రెండ్సే ఉంటారు, ఆడుకోవచ్చు, వాళ్ళతో పాటే ఉండవచ్చు. పిల్లలు ఎంతసేపు ఆడుకుంటారు, ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు బయట ఉన్నా కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ ఫోర్స్ఫుల్గా వీళ్ళు అక్కడ వేస్తే వాళ్ళ మైండ్ ఎలా తయారవుతుంది? ఒకవేళ వాళ్ళు చేసిన కోర్సు యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేసినా కూడా నెక్స్ట్ జాబ్, ఆ జాబ్ ఎక్కడో వస్తుంది, అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మా దగ్గరకు వచ్చి ఉండు అనేసి మళ్ళీ ఇదే పేరెంట్స్ మళ్ళీ ఫోర్స్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తున్నారు. అక్కడ మీకు కూడా సేమ్ మీ ఏజ్ ఉంటారు, మీరు మాట్లాడుకోవచ్చు, మీ థాట్ ప్రాసెస్కి కలుస్తారు వాళ్ళు. రివర్స్ మళ్ళీ అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇంతగానో ఎందుకు ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటే కారణం ఇదే. ముందు మీరు పిల్లల్ని అర్థం చేసుకోండి, పిల్లలు ఏం చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని టచ్ చేసి మాట్లాడతారు? ఎంతమంది పేరెంట్స్ మాట్లాడతారు? ఇలా అంటే మీరు కోపం తెచ్చుకోకండి, మీ స్పర్శలో ఉన్న ప్రేమ కూడా వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు పిల్లలని ఇలా ఎదురుగా నిలబెట్టి ఏదో నిర్దోషులకు ఎదురుగా నిలబెట్టి మాట్లాడతాము, నువ్వు ఎందుకురా ఇలా చేసావు అనే బదులు పక్కన కూర్చోబెట్టుకొని అసలు ఏమైందన్నా, ఎందుకు ఇలా అయింది అని అడిగారు అనుకోండి, వాడు చెప్తాడు. ఎంతమంది పేరెంట్స్ మేము సంపాదించేదే వాళ్ళకి కోసం, మేము బతికేదే వాళ్ళ కోసము అంటున్నారు కదా. వాళ్ళ కోసం ఈ సంపాదించుడు ఇది అన్నీ కాకుండా టైం ఎంత ఇస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీరు మీ పిల్లలతో కదా. అట్లీస్ట్ ఒక 1/2 hour, 24 hours ఒక 1/2 hour మీ పిల్లలతో కూర్చొని మాట్లాడడం చేస్తున్నారా? స్కూల్లో ఏం చేసావు, ఎంతవరకు ఉంది, ఎంతసేపు మార్కులు కాదు, స్కూల్లో అసలు యాక్టివిటీస్ ఏం చేసావు, స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు. ఇది మీరు ఒక 2 days ట్రై చేసి చూడండి. 3rd day వాడే వచ్చి కూర్చొని మీతో చెప్తాడు అన్ని. మార్క్స్ ఉంటేనే కదా మేడం రేపు ఫ్యూచర్ కదా, మార్కులు 100కి 100 రావాలి, 100కి 100 రావాలి. తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాడు, 100కి 100 మీరు కూడా అక్కడే ఉండండి. మరి ఓకేనా? అది యాక్సెప్టబుల్ కాదు కదా. అన్నిట్లో 100 రావాలి, A+ గ్రేడ్ రావాలి, ఏదో ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయండి, ఇది రావాలి అది రావాలి అంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు 100కి 100 కావాలి, మంచి శాలరీ ఉన్న, మంచి పే ఉన్న జాబ్ చేయాలి అంటే ఓకే చేస్తాడు.
కానీ మీ దగ్గర ఉండడు. మీరెంత మీ బాబు దగ్గర ఉంటే మీ బాబు మీ దగ్గర అంత ఉండడానికి ట్రై చేస్తాడు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ, కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఎలా అంటే, ఫాదర్ని తీసుకుందాము, ఇంకెప్పుడు తిట్టడమే, అరే నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు, చదువుకోరా, ఎందుకు అట్లా ఖాళీ కూర్చున్నావు, రేపు ఏం చేయాలో ఆలోచించవచ్చు కదా, లైక్ టార్చర్ అనమాట. ఏమన్నా అసలు రేపు అనేది ఉందా? నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనం చెప్పలేము. రేపు ఉంది అనుకుంటూ వాడిని అలా దూరం పెడితే ఆడేమో అటే వెళ్ళిపోతున్నాడు. అటే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఏడుస్తుంటారు. కొంతమంది ఈ రీసెంట్గా చూస్తున్న కేసెస్లో దాంట్లో వాళ్ళు సూసైడ్ లెటర్స్ రాస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 month నుంచి అమ్మ మాట్లాడట్లేదు నాతో, ఫోన్ కూడా చేయట్లేదు, నాన్న రావట్లేదు, ఏముంటున్నాయి, చనిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు కదా? ఎప్పుడైతే మనకి కావాలి అని చూసినప్పుడు అక్కడ ఎవరు కనిపించలేదు అనుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకి అమ్మ నాన్న కనిపించాలి. కనిపించారు అనుకోండి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు పిల్లలు. వెనకాల కనిపించము, మేము డబ్బులు మాత్రం పంపిస్తాము కానీ వెనకాల కనిపించము అంటే వెనకకి చూస్తారు పిల్లలు, ఖచ్చితంగా వెనక్కి చూస్తారు. అక్కడ ఎవరు లేరు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పడిపోతుందంటే అంత పడిపోద్ది. ముందు అసలు ఏం చదువుతున్నారు, అసలు ఎంతవరకు పోతుంది. కొంతమంది పిల్లలు ముందే చెప్తున్నారు, మా వల్ల అవ్వట్లేదు, మ్యాథ్స్ మా వల్ల అవ్వట్లేదు. మెయిన్గా ఎందుకు అవ్వట్లేదు నాన్న, ఏం చేద్దాం మరి దానికి అనేసి కూర్చొని మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ చూస్తే సరిపోద్ది. లేదు నువ్వు ఇంకే అట్లనే నడిపించేసి ఏం నడిపించేస్తుంది, వాడికి ప్రెషర్ పెరిగిపోతుంది. ఏం నడిపించేస్తుంది? మ్యాథ్స్ నడవదు, ఈవిడ నడుస్తుంది, మ్యాథ్స్ నడవదు కదా, అది రావాలి కదా. దానికి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వేసుకొని కూర్చుంటుంది, బుక్ నిండా ప్రాబ్లమ్స్ వేసుకొని కూర్చుంటుంది. అది మనకి ప్రాబ్లం అవుతుంది. మనకు ప్రాబ్లం అయింది అని చెప్పినప్పుడు దాని ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుదాము, మనం కూడా కలిసి వెతుకుదాము, ట్రై చేద్దాము అంటే ఓకే. అంటే మేడం సూసైడ్స్, ఇలా పిల్లల విషయంలో సూసైడ్స్ పెరగడం కారణం తల్లిదండ్రులే అంటారా ముమ్మాటికి? తల్లిదండ్రులని కాదు, అంటే ఇప్పుడు దేనికైనా సరే ఒకటే రీజన్ ఉండదు కదా. ఇప్పుడు ప్రతి పిల్లోడి దగ్గర ఫోన్ ఉంటుంది, దాంట్లో రీల్స్ పెడతారు, డాన్స్ చేసి పెట్టంగానే వాళ్ళకి బోల్డ్ అని వ్యూస్, దాంట్లో డబ్బులు, ఇంకేం డబ్బులు వస్తున్నాయి. మనం ఫైనల్ ఏంటి, మనకి మనీ వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ నేను ఇంకెందుకు చదవాలి కదా. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? డబ్బులు వచ్చేంత వరకు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది నేను గమనించి చెప్తున్నాను. డబ్బులు వచ్చేంత వరకు ఎంకరేజ్ చేస్తున్నారు, తర్వాత అక్కడ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. మనం పెద్దవాళ్ళమే ఒక నెగిటివ్ కామెంట్ వస్తే తీసుకోలేము, అలాంటి పిల్లలు ఎలా తీసుకోగలుగుతారు? నెగిటివ్ కామెంట్స్ని తీసుకోలేరు. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి ఎవరు లేరు. సో ఇంకా బతికిన కాడికి చాలా ఎక్కువైపోయింది. అంటే మాట్లాడుకోవడానికి టైం లేకపోవడము, మీరు అన్నట్టుగా టచ్, ఎంతమంది పేరెంట్స్ నిజంగా క్వశ్చన్ చేసుకోవాలి, ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని టచ్ చేసి మాట్లాడుతున్నారు అని. అంటే ఏమన్నా అడిగామనుకోండి, మీ పిల్లలతో మీరు మాట్లాడతలేదు అసలు, అందుకే తయారయ్యారంటే మాకు అంత టైం లేదండి, మేము జాబ్ చేయాలి, సంపాదించాలి కదా, వాళ్ళ కోసమే కదా, ట్యూషన్లు పెట్టిస్తున్నాం కదా, స్కూల్కి పంపిస్తున్నాం కదా అని చెప్తా ఉంటారు. మరి అట్లీస్ట్ సాటర్డే సండే అయితే అందరికీ హాలిడేసే. అప్పుడు ఆ టైం చూసుకోండి అంటే అప్పుడు అవుటింగ్ వెళ్ళాలి. ఇప్పుడు రీసెంట్గా చూసుకోండి, ఈ 1 weekలో చూసుకోండి, లాంగ్ వీకెండ్ అంటున్నారు. ఈ వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్, కొట్టుకుపోయేవాడు కొట్టుకుపోతూనే ఉన్నాడు, వాటర్ ఫాల్ అనుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు ఫోటోలు దిగి స్టేటస్లకు పెట్టడము, వీళ్ళు చూసి బాధపడడం, వీళ్ళై స్టేటస్ పెట్టడం. స్టేటస్ పెట్టుకోవడానికే బతుకుతున్నామా మనము? ఎంజాయ్ చేశారా మీరు అక్కడికి వెళ్ళి? వాటర్ ఫాల్తో చూడలేదు, అక్కడికి వెళ్ళి మీరు కళ్ళతో చూడలేదు, కెమెరాలో చూసారు. కళ్ళతో చూసారా? ఎవరైనా ఒక్కరినన్ను అడగండి, కళ్ళతో మీరు వాటర్ ఫాల్ని చూసారా? ఫీల్ అయ్యారా? ఆ వాటర్ డ్రాప్స్ని ఫీల్ అయ్యారా? లేదు, కెమెరాలోంచి ఫీల్ అయ్యారు. ఎందుకు? సాటర్డే సండే మాత్రమే. వీక్ అంతా బిజీగా ఉంటాం కదా మేడం, ఒక సాటర్డే సండే. ఓకే, సాటర్డే సండేనే నువ్వెలా ఫీల్ అయ్యావు కదా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బాబుని వాళ్ళ ఫాదరు ఊరికి తీసుకెళ్తాడు అన్నట్టు, అంటే డిఫరెన్స్ తెలియాలి పిల్లలకి అనేసి
తీసుకెళ్తే అక్కడ ఒక 1 వీక్ ఉంటారు. ఆ తర్వాత బ్యాక్ వస్తూ ఉంటే, "నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు నాన్న ఇక్కడి నుంచి" అని అడుగుతాడు. అడిగితే ఆ బాబు అంటాడు, "మనం ఎంత బీదవాళ్ళమో తెలిసిపోయింది నాన్న." "అదేంట్రా అక్కడ నువ్వు ఇంత బీదవాళ్ళు కూడా బతుకుతున్నారా అనేసి నువ్వు అంటావేమో అనుకో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీడేంటి ఇలా అంటున్నాడు." అంటే మనకి ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉందన్న, ఇక్కడ 5 చెరువులు ఉన్నాయి వీళ్ళకి. అన్ని స్విమ్మింగ్ పూల్సే వీళ్ళకి. మనకు ఒక కుక్క ఉంది నాన్న, వాళ్ళకు బోల్డ్ అని జంతువులు ఉన్నాయి పెట్స్. ఎస్. మనకి లైట్ వేసుకుంటే తప్పితే వెలుతురు కనిపించదు నాన్న, అక్కడ వాళ్ళకి స్కై ఉంది, చుక్కలు ఉన్నాయి. మనం ఎంత బీదో తెలిసింది నాన్న, నువ్వు మంచి పని చేస్తావు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి. అలా పిల్లలకి నేర్పిద్దాము అని ఎంతమంది పేరెంట్స్ తీసుకెళ్తారు. ఎస్. ఇప్పుడు ఈ 1 వీక్లోనే తీసుకోండి, ఏం నేర్చుకుంటారు, ఏం లైఫ్ లెసన్స్, ప్రతి దాంట్లో లైఫ్ లెసన్ ఉంటుంది. అందులో ఏం నేర్చుకున్నారు మీ పిల్లలు ఎస్. కదా? మేము ఉన్నాము అన్న ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏదో అన్నది అనగానే పరిగెత్తుకొని పోయి టీచర్ మీద గొడవ చేయడం కాదు. అసలు ఎందుకు జరిగింది గొడవ, అక్కడ ఏం జరిగిందని ఏం తెలుసుకోవాలి. జరిగింది అనేసి ముందు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ముందు బాబుని కనుక్కోవాలి, బాబుని కానీ పాపను కానీ కనుక్కోవాలి. ఆ తర్వాత అది ఎందుకు జరిగిందో కనుక్కోవాలి. ఆ తర్వాత యాక్షన్. ఎస్. కానీ మనం ఏం చేస్తున్నాం, ముందే యాక్షన్, ఫైర్ అయిపోతాం ఫస్ట్. ఫైర్ అయిపోతాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ పిల్లోడికి అప్పుడు మీకు ఇది చేశానురా అది చేశానురా అని మళ్ళీ చెప్పడం ఒకటి. ఎస్. ఎవరు మాకు ఏం చేయక్కర్లేదు అనేసి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఏమవుతుంది, ఇప్పుడు రీసెంట్ ఇష్యూనే తీసుకుంటే సూసైడ్ లెటర్స్లో చెల్లినన్నా అడిగి జాయిన్ చేయండి అంటే ఏమన్నా అడగకుండానే జాయిన్ చేస్తారు. అడిగి దాని ఇంట్రెస్ట్ ఉందా లేదా, మంచిగా చదవమని చెప్పండి అనేసి. ఎస్. దాంతోనే తెలుస్తుంది కదా ఆడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేక ఇంజనీరింగ్ కాకపోతే ఇంకా వేరే స్టడీసే లేవా? నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ రెండే. ఈ 2 కాకుండా ఇంకా వేరే లేవా, వేరే జాబ్ భవిష్యత్తు లేదు వేరే వాటికనే పేరెంట్స్ ఎంతమంది ఇంజనీర్ చేసే వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ వర్క్ మాత్రమే చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? చేయట్లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని మీరు చదివింది ఏంది, మీరు చేస్తున్న జాబ్ ఏంది? నేను చదవలేని మొర్రు అని పిల్లలు చెప్తూ ఉన్నా కూడా చాలా మంది పేరెంట్స్ ఎందుకు చదవలేవు, వాడు చదవట్లేదా, వీడు చదవట్లేదా, నువ్వెందుకు చదవలేవు అని అంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు చేప ఈదుతుంది కదా అని అన్నిటిని తీసుకెళ్ళి నీళ్ళలో వేసి ఈదాలి నువ్వు కూడా అంటే అలా ఈదుతాయి. మీ పిల్లలకి అసలు ఏంటి, మనము పిల్లలతో టైం స్పెండ్ చేయమనేది నేను అందుకే. పిల్లలు అసలు దేంట్లో ఉన్నారు ఇంట్రెస్ట్? మేము చదువుకునేప్పుడు మాకేంటి కరికులం ఉండేది, ఆ తర్వాత ఫ్రీగా వదిలేసేవాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రికెట్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కబడ్డీకి వెళ్ళేవారు, ఫుట్బాల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తోనే. ఇప్పుడు ఇంట్రెస్ట్తో ఎంతమంది పిల్లలు పోతున్నారు? పక్కన వాడు పోతున్నాడు క్రికెట్ టీంకి, మనవాడిని కూడా పంపించేద్దాం. స్కేటింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, సింగింగ్, అసలు వాడికి ఆ ఇంట్రెస్ట్, ఆ టాలెంట్ ఉందా, ఆ ఇంట్రెస్ట్ ఉందా? నీ ఇంట్రెస్ట్ అంతా వాడి మీద రుద్దుతున్నారు. నీకు ఎప్పుడో చేయాలనిపించిన పనులని ఇప్పుడు వాడు చేయాలి అంటే అక్కడ చేస్తాడు. వాడికంటూ ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది చిన్న బూర కానీ పెద్ద బూర కానీ ఆ బూరకు కూడా కొంత ఆలోచనలు ఉంటాయి కదా. ఆ వాటితో పాటు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది మనకి ఏం చేయాలనుకుంటున్నాం. ఫైనల్లీ సూసైడ్స్ ని మనం నివారించాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని అంటారు? పిల్లల్ని ఏది చెప్పినా సరే వినండి ఫస్ట్. పిల్లలు అంటే పిల్లలే, ఏ స్టేజ్లో ఉన్నా సరే ఫస్ట్ వినండి. అసలు విని అసలు దానికి సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఆప్షన్స్, మనకు ఆప్షన్స్ ఉంటాయి, ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ఏది బాగుంటుంది డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని లేదు లేదు నువ్వు అదే ఖచ్చితంగా చేయాల్సిందే, నువ్వు ఫోర్స్ఫుల్గా అంటే ఫోర్స్ఫుల్గా ఇలా పౌరాన్ని పట్టుకున్నాం అనుకోండి చచ్చిపోతుంది. అదే ఇలా ఉంటాం అనుకోండి ఎగురుతుంది, మళ్ళీ బ్యాక్ మన దగ్గరకు వస్తుంది అది. అదే మీరు ఇలా పీసుకు పెట్టారనుకోండి చచ్చిపోతుంది కదా, దాన్నే సూసైడ్గా. థ్యాంక్ యూ. ఓకే.